హైదరాబాద్లో ఇటీవల సీజ్ చేసిన 11 కోట్లు మద్యం ముడుపుల సొమ్మును విజయవాడ మాచివరం స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసే విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాం. డిపాజిట్ చేస్తున్న సమయంలో వీడియో కూడా తీయించాం. ఆ డబ్బు బ్యాంకు నుంచి కరెన్సీ చెస్ట్కి తరలింది అని సిట్ తరపున ప్రాసిక్యూషన్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. సీజ్ చేసినటువంటి సొమ్ముని ఇతర నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలని కేసులో ప్రధాన నిందితుడు రాజకేశ్వరరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం సిట్ దాఖలు చేసిన కౌంటర్లో పై వివరాలు ప్రస్తావించింది. సోమవారం విజయవాడలో ఏసీబీ కోర్టులో జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. డిపాజిట్ విషయంలో సిట్ అధికారులు బ్యాంకర్లతో కుమ్మక్కయ్యారనేది అవాస్తవం. డిఫెన్స్ వాదన కోర్టుని తప్పుదారి పట్టించేలోనే బ్యాంకు నుంచి చెస్ట్కి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే కోర్టుకు చెప్తామని చెప్పారు. ఇక్కడే వీళ్ళ భయం అంతా బయటపడిపోయింది. ఆ రోజున ఆల్రెడీ డబ్బులు వేసేసామన్నారు. ఏదా స్లిప్ అంటే స్లిప్ తీసుకొస్తానని వెళ్ళిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనిపించకుండా పోయాడు. మరి నిజంగా వేసుంటే అప్పుడే అయిపోయింది కదా. అంటే బ్యాంక్ వాళ్ళని బెదిరించి ఆ తర్వాత వేశారు. అదేమంటే ఇప్పుడు ఆ చెస్ట్కి కూడా వెళ్ళిపోయినాయి. అంటే వీళ్ళు భయపడుతున్నారు. ఆ డబ్బుల్ని ఫింగర్ ప్రింట్లు ఈ లెక్కలన్నీ తీపిస్తే ఏమవుతుందనేది భయపడుతున్నారు అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే